హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం బృందావనం పార్ట్ 17లోకి వెళ్ళిపోతున్నాం. 16 ఎటు లేదు, చాలా వాటిల్లో వెతికాము. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ మొత్తం జల్లెడ పెట్టే నాకు ఎక్కడ దొరకల. కాకపోతే నాకు ముందుది చదివిన దాన్ని బట్టి అర్థమైంది, నేను మీతో షేర్ చేసుకుంటాను. అనంత్ హైదరాబాద్ వచ్చి వెళ్తాడు. ఆ తర్వాత రాధిక కూడా క్యాంపస్ దానికి హాస్టల్కి వెళ్ళిపోయింది. పీజీ అండ్ రీసెర్చ్ దానికోసమని హాస్టల్కి వెళ్ళిద్ది. అయితే రాధిక రూమ్లో అమ్మాయి రోజు బయటికి వెళ్ళిపోయింది. వర్షంలో కూడా బయటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఆ రూమ్ అని చెప్పగానే పక్కన ఉన్న వాళ్ళందరూ రాధిక వైపు వింతగా చూస్తారు, జాలిగా చూస్తారు. వాళ్ళందరూ ఎందుకు అలా చూశారు, ఈ అమ్మాయి నైట్ టైం అంత వర్షంలో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. అడుగుదాం అనుకుంటుంది, కానీ అడగలేకపోతుంది అనమాట. ఇంకా తర్వాత అనంతు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కొన్ని పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనుకుంటారు. అయితే ఆ విషయం ఇంట్లో చెప్పడు, కానీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. వాళ్ళమ్మ అతన్ని గమనిస్తూ ఉంటుంది. ఏంటి అని అడుగుదాం అనుకుంటుంది. సర్లే మరీ కష్టంగా ఉంటే వాడే చెప్తాడు కదా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఇంకొక రోజు కొడుకు మరీ బాధపడిపోతుంటే అడిగిద్ది, ఏంటమ్మా ఏంటి బాధపడుతున్నావు అంటే, ఏం లేదమ్మా అన్నట్టు చూస్తాడు. ఇక సరే అని చెప్పేసి ఏముందమ్మా ఏం లేదు అని అంటే, కాదు దేనికైనా బాధపడుతున్నావా నీ బిజినెస్లో గురించి అని అంటే, అట్లేం లేదమ్మా అనేసి అంటాడు. సరేలే అనేసి వాళ్ళమ్మ కొడుకు తన వైపు కూడా చూడకుండా మాట్లాడుతుంటే, ఏమిరా నా వైపు చూసి మాట్లాడడానికి ఏమన్నా బాధగా ఉందా అంటే, నాకు చెప్పకుండా ఏమన్నా దాస్తున్నావా చెప్పు, కనీసం నేను నీ బిజినెస్లో ఏం హెల్ప్ చేయలేకపోయినా నీ బాధ అయినా షేర్ చేసుకుంటాను కదా అని అడిగిద్ది. ఇంకప్పుడు అనంత్ తటాలన తలపైకెత్తి తల్లి వైపు చూశాడు. ఎప్పుడు బిజినెస్ వ్యవహారాల పట్ల అంత ఆసక్తి కనపరచని తల్లి హఠాత్తుగా అలా అడిగేసరికి ఆశ్చర్యపోతాడు. అనంత్ మొహం చూసి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా అర్థం చేసుకుంది విశాల. పోనీలే, బాగా లేట్ అయింది, నువ్వు పడుకో అంటూ వెనక్కి తిరిగింది. అమ్మా ఒక్క నిమిషం అనంత్ పిలిచాడు. నీకు అనవసరంగా టెన్షన్ ఎందుకు అని చెప్పడం లేదు. చెప్పకూడదని కాదు, కొత్తగా మన హోటల్ని ఫ్రాంచైజ్ చేద్దామని ప్లాన్ చేశాం. మనం ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న వాళ్ళం. ఇది పెద్ద సాహసం. నిజం చెప్పాలంటే రాజారావు గారిని చూసుకొని ఇందులోకి దిగాను. ఫారిన్ డెలిగేట్స్తో డీల్స్ ఫైనల్ అయ్యాయి. బ్యాంక్ లోన్ కూడా దాదాపు ఓకే అయ్యింది. రాజారావు గారు చేయాల్సిన సంతకాలు మిగిలిపోయాయి. ఆయన వైపు నుంచి పెట్టుబడికి కావలసిన డబ్బు, మిగతా ఫార్మాలిటీస్ ఇంకా రాలేదు. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. అవతలి వ్యక్తులు తొందర పెడుతున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు వివరంగా చెప్పి తల్లి మొహంలోకి చూశాడు. పోనీ ఒకసారి ఆయన కుటుంబంతో మాట్లాడి చూడు అని అంది. అనంత్ గడ్డం కింద చేయి పెట్టుకొని బలంగా ఊపిరి వదిలాడు. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా, కానీ రాజారావు అంకులు ఉంటే అది వేరు. కాబోయే అల్లుడిగా వాళ్ళ ఆసరాతో ఎదగాలనుకోవడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తున్నాను అనేసి అన్నాడు. కొడుకు మొహం చూసి విశాల హృదయం బరువెక్కింది. ఏ విధంగానూ పరిష్కారం చూపలేని నిస్సహాయతకు బాధపడుతూ కుర్చీలో నుంచి లేచింది. నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అనంతు, నేను పరిష్కారం చూపలేను, కానీ నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను సమర్థిస్తాను చెప్పి అక్కడి నుంచి కదిలింది. కనీసం పెళ్ళై ఒక తోడన్నా ఉంటే కష్టం సుఖం పంచుకునేవాడు. ఎప్పటికి ముడిపడుతుందో అంటూ సనుక్కుంటూ కిందికి దిగింది. ఆ రోజు 11 గంటలకు జరగాల్సిన క్లాస్ క్యాన్సిల్ కావడంతో లైబ్రరీకి వెళ్ళింది రాధిక. ఇంటి వాతావరణానికి దూరంగా ఉండటం, చుట్టూ ఉన్నవారు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు కావడంతో రాధికకి కూడా ధ్యాస అప్రయత్నంగానే చదువు మీదకి మళ్ళింది. ఖాళీ సమయం దొరికితే లైబ్రరీకి వెళ్ళడం ఆమె కొత్త అలవాటు. రిఫరెన్స్ సెక్షన్లో పుస్తకాన్ని చూస్తూ ఉంటే సెల్ ఫోన్ రింగ్ అయింది. సైలెంట్ మోడ్లో పెట్టడానికి ప్యాంట్ జేబులో నుంచి ఫోన్ బయటికి తీసింది రాధిక. దాని మీద భాను అన్న పేరు చూశాక రాధిక నిర్ణయం మారింది. భాను ఎప్పుడు ఫోన్ చేయదు సాధారణంగా. బహుశా ఎంతో అవసరమై ఉంటుంది అనుకుంటూ గబగబా లైబ్రరీలోకి వచ్చి తిరిగి రింగ్ చేసింది.
రాధి, ఒకసారి నువ్వు ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబ్కి రాగలవా? ఆదుర్దాగా ఉంది భాను కంఠం. రాధిక ఒకసారి చెవి దగ్గర నుంచి సెల్ తీసి టైం చూసింది. విశాలమైన క్యాంపస్లో మెయిన్ ల్యాబ్ దగ్గరికి సైకిల్ మీద వెళ్ళినా తిరిగి రావడానికి 40 నిమిషాలే పడుతుంది. 2 గంటల్లో నేరుగా హాస్టల్ రూమ్కే వస్తాను అంది ఒక్క క్షణం ఆలోచించి. రాజీ, అర్జెంట్, నా కాలు మీద హెవీ వెయిట్ పడింది, ఐ నీడ్ యూ అని అంది. విషయం అర్థం అవగానే రాధిక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. మామూలు బిల్డింగ్స్కి చాలా దూరంగా ఉంటుంది ల్యాబు. అందులో కేవలం రీసెర్చ్ స్టూడెంట్స్కి మాత్రమే ప్రవేశం. వర్కింగ్ టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. అవసరాన్ని బట్టి, పనిని బట్టి కావలసిన వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. రాధిక లేడీ బర్డ్ సైకిల్కి స్టాండ్ వేసి గబగబా ల్యాబ్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది. తలుపులు ఐడి స్కాన్ చేస్తేనే తెరుచుకుంటాయి. రాధికకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పక్కనున్న ఎమర్జెన్సీ బజర్ గట్టిగా నొక్కింది. లోపల నుంచి వాచ్మెన్ పరుగున వచ్చాడు. ఏంటోనమ్మా, ఈ పిల్లగాళ్ళకి ఒకటే హడావుడి. లోపల ఒక ఆమె అట్టనే చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. విసుక్కుంటూ తలుపు తీశాడు. కారిడార్లో నుంచి చాలానే రూమ్స్ కనిపిస్తున్నాయి. రాధికకు ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదు. తిరిగి భానుకి ఫోన్ చేయబోతుంటే, బాణమ్మ కోసమా అంటూ ఒక డోర్ వైపు చూపుడు వేలు చూపించాడు వాచ్మెన్. రాధిక లోపలికి వెళ్ళేసరికి లోపల కార్డుబోర్డ్ బాక్సుల మధ్య చతికిలపడి కూర్చొని ఉంది భాను. రాధికను చూసి బరువు దించుకున్నట్టుగా నిట్టూర్చింది. మ్యాగ్నెట్స్ కోసం పై షెల్ఫ్లో కార్డ్బోర్డ్ బాక్సులు తీస్తుంటే కాలు బెనికి స్టూల్ మీద నుంచి కింద పడిపోయాను. పైనున్న పెట్టెలన్నీ కింద పడిపోయాయి. సమయానికి పైడయ్య వచ్చి కార్డ్బోర్డ్ బాక్సులన్నీ పక్కకి లాగాడు. లేవలేకపోతున్నాను, అందుకే నీకు కాల్ చేయాల్సి వచ్చింది అని చెప్పింది భాను. రాధిక భానుని పరిశీలనగా చూసింది. నుదుటి మీద రక్తం గూడు కట్టి ఎర్రగా కమిలిపోయింది. చెంపలు గీసుకుపోయాయి. భాను సెల్ నేల మీద పెట్టి లేవడానికి ప్రయత్నించింది. కుడి చెయ్యి, కుడి కాలు మడమ విపరీతంగా నొప్పి పుట్టడంతో బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధిక సాయం పట్టి మెల్లగా స్టూల్ మీద కూర్చోబెట్టింది. నేను ల్యాబ్ వదిలి రావడానికి లేదమ్మా, మీరెళ్ళి ఆటో తీసుకొచ్చేదాకా ఈడనే ఉంటాను, వెళ్ళి రండి, వాచ్మెన్ పైడయ్య చెప్పాడు. రాధిక ఆటోలో భానుని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. కాలు లిగ్మెంట్ దెబ్బతినింది. దానికి బ్యాండేజ్ వేసి చేతికి కట్టు కట్టారు. డాక్టర్ రాసిచ్చిన మందులు, కాలు మీద బరువు మోపకుండా నడవటానికి సపోర్టింగ్గా వాకరు కొనుక్కొచ్చింది రాధిక. హాస్టల్ చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటింది. అప్పటికే మెస్ మూసేశారు. శాండ్విచ్ తిని మందులు వేసుకొని నిద్రపోయింది భాను. అలవాటు లేని తిరుగుడు హైరానాకి రాధిక మొహం వాడిపోయింది. అలసటగా పక్క మీదకి వాలబోతుండగా తల్లి నుంచి ఫోను. కాలేజీ నుంచి వచ్చావా? తల్లి అడిగిన ప్రశ్నకు అవును అని అబద్ధం చెప్పింది. రూమ్మేట్ కోసం క్లాసులు ఎగ్గొట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగానంటే మీనాక్షి ఏ విధంగా రియాక్ట్ అవుతుందోనని రాధిక ఊహించింది. అందుకే సులువుగా అబద్ధమాడింది. వచ్చే సాటర్డే ఇంటికి వస్తున్నావా అని అడిగింది. లేదమ్మా, కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కుదరదు. కూతురు చదువు మీద శ్రద్ధ చూపిస్తూ ఉందంటే మీనాక్షికి సంతోషం వేసింది. సరే అయితే బాగా చదువుకో, ఆ పై వారం రావచ్చులే ఇంటికి. తల్లి మాటల్లో తొణికిన సంతృప్తిని గ్రహించింది రాధిక. చిన్నగా నవ్వుకుంది. ఆదివారం ఆట విడుపు వారం. హాస్టల్లో టకటకా వేస్తూ తీస్తూ ఉండే తలుపు చప్పుళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉందా ఉదయం. కిటికీలోంచి పక్షుల శబ్దాలు నిద్రమత్తులో లీలగా వినిపిస్తూ ఉన్న బద్ధకంగా పక్కకు తిరిగి పడుకుంది రాధిక. రాధి, రాధి నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేసి తట్టి లేపుతున్నారు. ఏంటత్తా? పెదవుల్ని సాగదీస్తూ ముద్దుగా విసుక్కుంది. మళ్ళీ చెంపలు తట్టినట్టయింది. కాసేపు నిద్రపోనీ అత్తా అని అంది. అత్త ఎవరు? కరుకుగా అనిపించే భాను గొంతు. రాధిక ఆవలిస్తూ మెల్లగా కళ్ళు విప్పింది. ఎవరా అత్త? ఒకటే కలవరిస్తున్నావు. కుడి చేతి కట్టు మెడకి వేలాడేసుకొని వాకరు సాయం లేకుండానే నిలబడి ఉంది భాను. అత్త అంటే మేనత్తలే. ఇంతకీ ఎక్కడికి పొద్దున్నే తయారయ్యావు? మంచి బట్టల్లో కనిపిస్తున్న భానుని యగాదిగా చూస్తూ అడిగింది. బయటికి వెళ్ళాల్సి పనుంది, సాయంత్రంకెల్లా వచ్చేస్తాను చెప్పి నెమ్మదిగా కుంటుకుంటూ బల్ల మీదున్న హ్యాండ్ బ్యాగ్ని అందుకుంది. చటుక్కున లేచి నిలబడింది రాధిక. ఆమె నిద్రమత్తంతా క్షణంలో ఎగిరిపోయింది. ఒక్కడుగు ముందుకు వేసి భాను కష్టపడి అందుకున్న బ్యాగును లాక్కొని మంచం మీదకి గిరాటేసింది. నువ్వు చేసే పని ఏమిటి? నీకు సాయంగా ఉండాలని నేను మా అమ్మకి అబద్ధం చెప్పి మరీ హాస్టల్లో ఉండిపోతే నువ్వు కుంటి చేత్తో షికారుకి బయలుదేరావన్నమాట.
అంది నిష్ఠూరంగా. అది కాదు రాది అని అంది భాను. ఎప్పుడూ అదాట్టిగా పెద్దరికంగా ఉండే భాను చిన్నపిల్లల మొహం పెట్టడం, సంజాయిషి ఇవ్వటం చూసి రాధిక మనసులోనే నవ్వుకుంది. ఏమీ కాదు, ఆ చేత్తోనే అంత బిగుతుగా ఉండే టాప్ కూడా నీ అంతట నువ్వే వేసుకున్నావా అంది దబాయింపు నటిస్తూ. ఈసారి భాను నుంచి జవాబు రాలేదు. నిస్సహాయంగా కుర్చీలో కూలబడింది. ఏమీ చెప్పడానికి ఓపిక లేనట్టు పాలిపోయింది ఆమె మొహం. హఠాత్తుగా భానుని అలా చూడటంతో కలవరపడింది రాధిక. ఐఎమ్ సారీ భాను, నీకు అవసరమైన పని ఉంటే వెళ్ళు. నేనేదో అనవసరంగా వాగుతూ ఉంటాను. నువ్వేం పట్టించుకోనక్కర్లేదు అంది నొచ్చుకుంటున్నట్లుగా. అలాంటిదేం లేదు, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళలేను. ఈ మందులకి ఒకంత పైత్యంగా తల తిరుగుతున్నట్టుగా కూడా ఉంది. కానీ నేను వెళ్ళాలి. నా కూతురు కోసం నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నిజానికి అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందనే కంటే దాన్ని చూడ్డానికి నేను ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాననడం కరెక్టేమో అని అంది. భాను చెప్పింది విని రాధిక దిగ్భ్రాంతి చెందింది. ప్రతి ఆదివారం వానొచ్చినా వరదొచ్చినా అందుకేనా వెళ్ళేది అని అడిగింది. అవునన్నట్టు తలూపింది భాను. నీకు పెళ్ళయి ఒక పాప ఉందంటే నమ్మబుద్ధి కావటం లేదు అని అంది రాధిక. నాకు పెళ్ళయిందని ఎవరు చెప్పారు? ధాటిగా వచ్చిందా మాట. అంటే నువ్వు సింగిల్ మామవా అని అడిగింది. ఆ రోజు హాస్టల్ ముందు భాను చేతిలో తన్నులు తిన్న వ్యక్తి గుర్తుకు వచ్చాడు. రెండు వేర్వేరు విషయాలను కలిపి సమాధానాన్ని ఊహించే ప్రయత్నం చేసింది ఆమె మస్తిష్కం. ప్లీజ్ రాధి, నువ్వు నాకు తోడుగా వస్తావా? టైం ఉన్నప్పుడు నీ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను బతిమాలుకుంటూ అంది. అలాగే చిన్నగా నవ్వి టవల్ భుజం మీద వేసుకొని బాత్రూం వైపు నడిచింది. హాస్టల్ వార్డెన్ రూమ్లో రిజిస్టర్లో సంతకాలు చేసి బయటికి వచ్చారు రాధిక, భాను. రాధిక సాయంతో మెట్లు దిగి ఆటోలో ఎక్కి కూర్చుంది భాను. ఆటో భాను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం వెళ్తూనే ఉంది. ఇది ఆటోలో వెళ్ళవలసిన దూరంలా లేదు, ట్రైన్లో ట్రావెల్ చేయాల్సిన దూరంలా ఉంది అంది రాధిక వెన్ను విరుచుకొని సర్దుకుంటూ. మరో అరగంట తర్వాత దిగువ మధ్య తరగతి, అంతకన్నా కింద తరగతి వారు నివసించే ఏరియాకి వచ్చారు. అక్కడ ఉన్న ఇళ్ళు, రోడ్డు మీద తిరుగుతున్న జనాలను బట్టి ఆ విషయం గ్రహించింది రాధిక. ఇక్కడ ఆపుబయ్యా భాను చెప్పడంతో ఆటో ఒక ఇంటి ముందు ఆగింది. ఖరీదైన లొకాలిటీలో పాతదిగా కనిపించే తమ ఇంటి కన్నా 10 రెట్లు పాతదిగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉందా ఇల్లు. ఇంట్లోకి అడుగు పెడుతూనే తీయటి యాలకుల పాకం వాసన ముక్కుకు తగిలింది. ఏంది చేతి గాలి కట్లతో పడి రాకుంటే ఏం బాయే? భానుని చూస్తూనే ఒక పెద్దావిడ వచ్చి పలకరించింది. సన్నగా కాయవాటుగా ఉన్న శరీరం, లోపలికి పోయిన చెంపలు, అక్కడక్కడ పాయలుగా నెరిసిన జుట్టు, శరీరాన్ని పట్టించుకున్నట్టున్న తీరు చూస్తూ ఉంటే కష్టానికి గట్టిపడి రాటుదేలిన మనిషిలా ఉంది. మా అమ్మ అని భానుని పరిచయం చేయగానే ఆవిడ చీర చెంగుతో మెడ మీద చెమట తుడుచుకుంటూ రా బిడ్డ అంటూ లోపలికి పిలిచింది ఆప్యాయంగా. లోపలి గదిలో పాత కాటన్ చీర మీద గుండ్రటి పెద్ద పెద్ద లడ్డూలు వరుసగా పేర్చి ఉన్నాయి. పక్కనే పెద్ద పెద్ద పళ్ళాల నిండా గుట్టలుగా పోసి ఉన్న బూందీ కిటికీలో నుంచి పడ్డ వెలుతురికి బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. ఇంట్లో కనిపిస్తున్న పిండి వంటలు, బోసిగా ఉన్న ఆమె నుదురు చూస్తుంటే జీవనాధారం కోసం ఆమె ఎంచుకున్న వృత్తి అని ఇట్టే గ్రహించింది రాధిక. చిన్ని దారిలో కూతురి కోసం కొన్న వస్తువులు బయటికి తీస్తూ పిలిచింది భాను. అదేడుంది, నువ్వు రావనుకొని నీ చెల్లి దాని ఫ్రెండు పెళ్ళికి తీసుకుపోయింది. మంచినీళ్లు తెచ్చి ఇస్తూ చెప్పింది ఆవిడ. గట్టెట్లు పంపినావు? అంత దూరం నుంచి నేను వస్తానని తెల్వదా? ముఖం చిట్లించి చిరాకు పడుతూ అంది. నీకు నీ కూతురంటే పంచపాణాలు తీ. నువ్వు చెయ్యి ఇరిగినాక కూడా వస్తావని అనుకోలే. నీ చెల్లిని ఫోను చేయమన్నా, అదేం నాకు మాట చెప్పలే. నాకు ఫోన్లు చూసేది తీరికేడుండింది. పొద్దుగాల నుంచి పోయితానే నా పనైతే అంతకంతా విసుక్కుంది రాములమ్మ. రాధికకి వాళ్ళిద్దరి సంభాషణ చాలా కొత్తగా ఉంది. వాళ్ళింటికి ఎవరైనా వస్తే హడావుడిగా లివింగ్ రూమ్ శుభ్రం చేసి అప్పటిదాకా కొట్టుకుంటున్న వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడతారు. దానికి భిన్నంగా ఉంది అక్కడ వాతావరణం. ఆ బద్మాష్ గాడు ఊరికే ఫోన్లు చేస్తుండాడట పావని చెప్తుండే
అని మాట్లాడుతూనే 2 లడ్డూలు తెచ్చి చెరొకటి ఇచ్చింది రామలమ్మ. ఆ హాస్టల్కి కూడా వచ్చిండు, 4సారి ఆడికి రావటం, 2 చెంపలు వాయించి పంపిన బాను చెప్పింది. నిలువెచ్చటి లడ్డు తినటం రాధికకి కొత్త అనుభవం. ఎంతో రుచిగా ఉంది అని చెబుదామనుకుంది. కానీ తల్లి కూతుళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండటంతో దుప్పట్టాతో చేయి తుడుచుకొని మౌనంగా కూర్చుంది. నేను ఆ పెళ్ళికెళ్ళి చిన్నీని చూసొస్తా అంటూ లేచింది బాను. ఆ కట్లతోనే వెళ్తావా అని అడిగింది తల్లి. పర్లేద్ది అని అంది బాను. అన్నం తినవా వంటగదిలో సవరిస్తూనే మాట్లాడుతూ ఉందావిడ. లేదు, వచ్చేవారం వస్తా అని అంది. జాగ్రత్త బిడ్డ, తిన్నంగా ఉండు కట్లిప్పేదాకా అని బూందీ పళ్ళెం ముందు చతికిల పడుతూ చెప్పింది. పద, రాధిక వైపు చూసింది బాను. అంతేనా? నమ్మశక్యంగా లేదు రాధికకి. ఎంత సింపుల్గా ఉన్నాయి రిలేషన్స్. ఆవిడ కూతురు చదువు గురించి ఒక్క ముక్క అడగలేదు. ఎవడో వచ్చి గొడవ చేశాడంటే చాలా మామూలుగా ఉంది. పిల్లలు ఇండిపెండెంట్గా పెరగాలనుకునే తల్లిదండ్రులు వారి మీద నమ్మకం కూడా ఉంచాలేమో. దెబ్బలు తగిలినా తిరిగి లేచి నిలబడగలరని. రాధిక అబ్బురపడుతూ బానుని తీసుకొని కదిలింది. మళ్ళీ ఆటో సవారీ. ఈసారి కాస్త దూరమే, ఫంక్షన్ హాల్ దగ్గరలోనే ఉంది. బాను ఫోన్ చేయగానే ఆమె చెల్లెలు పావని చిన్నీని వెంటబెట్టుకొని కళ్యాణ మండపం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి నిలబడింది. 8 ఏళ్లుంటాయేమో. కొత్త ఫ్రాకులో బూరి బుగ్గలతో మిసమిసలాడుతూ ఉంది చిన్ని. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల భారం పిల్ల మీద పడకుండా గారాబంగా పెంచుతున్నట్టు అర్థమైంది. బాణం చూస్తూనే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసుకుంది. అప్పటిదాకా మామూలుగా కనిపిస్తున్న బాను మొహంలో ఒక్కసారిగా వెలుగొచ్చింది. మామూలుగా అయితే వంగి ఎత్తుకునేదేమో. అశక్తత వల్ల నెమ్మదిగా తల మీద చెయ్యి వేసి నిమిరి బుగ్గను ముద్దాడింది. నీ చేతికి ఏమైందమ్మా? కాలికి ఆ బ్యాండేజ్ ఏంటి? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది చిన్ని. అమ్మ చేతికి దెబ్బ తగిలితే కట్టు కట్టారు. ఇంకో 2 వారాల్లో తగ్గిపోతుంది. పాప జుట్టు నిమురుతూ ప్రేమగా చెప్పింది రాధిక. ఈవిడెవరు అన్నట్టు చూసింది. నా రూమ్మేట్, ఇంకా ఫ్రెండ్ కూడా, రాధిక ఆంటీ. చిన్నీకి చెబుతూ ఒకేసారి పావనికి కూడా పరిచయం చేసింది. లోపలికెళ్దాం రండి, పావని ఇద్దరి వైపు మార్చి చూస్తూ అంది. పర్వాలేదు, మొహమాట పడింది రాధిక. అసలు ముఖ పరిచయం లేని వాళ్ళ పెళ్ళికి రావడం అంటేనే ఆమెకు ఎంతో ఇబ్బందిగా ఉంది. మేం భోజనం కూడా చేయలేదు బాను అనడంతో పావని చొరవగా రాధిక చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది. బఫే దగ్గర కనిపించిన ఫ్రెండ్స్ అందరికీ రాధికని చూపించి మా అక్క ఫ్రెండు అని పరిచయం చేసింది. అందంగా, నాజుగ్గా, కలవారింటి అమ్మాయిలా కనిపిస్తున్న రాధికని మాకు కావలసిన వ్యక్తి అని పరిచయం చేయడం ఆనందంగానూ గొప్పగానూ ఉంది పావనికి. 10 నిమిషాల్లోనే పావని పద్ధతి రాధికకు కూడా అర్థమైంది. ఆమెకు గొప్పవారితో పరిచయం ఇష్టం. వారి అభిరుచులను, అలవాట్లను ఆరాధిస్తుంది. రాధిక బఫేలో కావలసినవి పెట్టుకున్న తన వంతు మర్యాదగా వద్దంటున్న వేడివేడి రుమాలి రోటీ, బటర్ పన్నీరు వడ్డించింది. హే లత! పావని మెడచాచి చేతితో సైగ చేస్తూ దూరంగా ఉండే అమ్మాయిని పిలిచింది. అబ్బా అంటూ రాధిక తల పట్టుకుంది. పావని పరిచయాల కార్యక్రమం ఎంతకీ తెగడం లేదు. ఆ లత అనే అమ్మాయి ఖరీదైన గాగ్రాలు, బోల్డని నగలతో ఆడంబరంగా తయారై ఉంది. నడకలో దర్పం, చూపులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. దువ్వి వదిలేసిన జుట్టును కుడి చేత్తో వెనక్కి తోసుకుంటూ స్టైల్గా వచ్చి నిలబడింది ఆ అమ్మాయి. ఈమె రాధికక్క, మా అక్క ఫ్రెండు నవ్వుతూ సంబరంగా పరిచయం చేసింది పావని. రాధికను చూడగానే లతా మొహంలో అప్పటిదాకా ఉన్న టీవీ, అహంకారం మాయమై వాటి స్థానంలో అనుమానం, అసహ్యం మెరుపులా క్షణకాలం కనిపించి మాయమవడం రాధిక పసిగట్టింది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే రాధిక ఆలోచించింది. కొద్ది క్షణాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ సరిగ్గా గుర్తు రాలేదు. రాధి పరధ్యానంగా ఉన్నావేమిటి? వెనక నుంచి మెల్లగా భుజం తడుతూ అడిగింది బాను. అబ్బే ఏం లేదు, ఉలికిపడింది రాధిక. హాస్టల్కి వెళ్దాం, ఇక ఎక్కువసేపు తిరగలేననిపిస్తుంది, రెస్ట్ కావాలి అని అంది. అమ్మా, అప్పుడే వెళ్ళిపోతావా? అమాయకంగా మెరిసే కళ్ళతో ముద్దుగా అడిగింది చిన్ని. చిన్నారి మొహంలో దిగులు, వేడుకోలు రెండూ కనిపించాయి. రాధిక చటుక్కున వంగి చిన్ని బుగ్గలు పుణుకుతూ, చూడు అమ్మకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అమ్మ తొందరగా మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. మరి చెప్పు
అమ్మకి తొందరగా నయం కావాలా వద్దా అని అడిగింది. తొందరగా తగ్గాలి అంటూ తల గుండ్రంగా తిప్పింది. మరి తగ్గిపోవాలంటే నువ్వు ఇంకో పని చేయాలిట అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి స్కెచ్ పెన్ తీసి చిన్ని చేతికి ఇచ్చి, అమ్మ చేతి కట్టు మీద నువ్వు ఒక మంచి మాట రాయి, అప్పుడు అమ్మ రోజు దాన్ని చూసుకుంటూ మా చిన్ని కోసం నాకు తొందరగా తగ్గిపోవాలి అనుకొని చాలా బలం తెచ్చుకుంటుంది, సరేనా అంది నవ్వుతూ. అలాగే అంటూ స్కెచ్ పెన్ చేతిలోకి తీసుకొని భాను చేతి కట్టు మీద గెట్ వెల్ అని రాసి తోచిన బొమ్మలు వేసింది. ఇంకో స్మైలీ బొమ్మ కూడా వేస్తాను అంటూ చిన్న బొమ్మ గీసి జాగ్రత్తగా పెన్నుని రాధికకు తిరిగి ఇచ్చింది. పావనికి చిన్నికి వీడ్కోలు చెప్పి బయలుదేరారు ఇద్దరు. థ్యాంక్ యూ రాధి, హాస్టల్కి రాగానే బెడ్ మీద వాలిపోతూ అంది భాను. నిజంగా నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోలేను అంది. ఇంత మాత్రానికే థ్యాంక్స్ దేనికిలే అని అంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ చిన్న గుర్తు ఎంత సంతోషాన్నిస్తుందో నా మట్టి బుర్రకి తట్టనే లేదు. చేతి మీద చిన్న పెన్నుతో రాసిన రాతల్ని చూసుకుంటూ నవ్వుతూ అంది. ఇంతకీ చిన్ని మీ అమ్మగారి దగ్గర ఎందుకుంటుంది? చిన్ని వాళ్ళ ఫాదర్ ఎవరు? మస్తిష్కంలో తొలుస్తున్న ప్రశ్నల్ని దాచుకోలేక బయటపెట్టింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై, టేక్ కేర్, సీ యు సూన్ అగైన్.